చదువుకునే విద్యార్థులలో ఏకాగ్రత, ధ్యాస ఉండడం లేదా? వారు అనుకున్నది సాధించలేకపోతున్నారా? అయితే వాస్తుశాస్త్ర ప్రకారము వారు చదివే గది పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉన్నది, వాళ్ళు కూర్చునే దిశ ఎలా ఉన్నది, ఇవన్నీ గనక మనం సరి చేసుకున్నట్లయితే వారికి ఏకాగ్రత కలిగి చదువులలో ముందుకు వెళ్ళగలరు, అనుకున్నది సాధించగలరు. అది ఎలా అంటారా? ఇప్పుడు తెలుసుకుందాం. అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. కొత్త విద్యా సంవత్సరం రాబోతున్నది. గత విద్యా సంవత్సరంలో మీ పిల్లలు పడ్డ ఇబ్బందులు గమనించారా? ఒక్కసారి నెమరు వేసుకోండి. పిల్లలు పుస్తకాల ముందు గంటల కొద్దీ కూర్చుంటున్నారా? కానీ పరీక్షల్లో మార్కులు సాధించలేకపోతున్నారా? చదివింది మర్చిపోతున్నారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎలా చదవాలి అని బెంగపెట్టుకుంటున్నారా? వీటికి కారణం వారికి తెలివితేటలు తక్కువని కాదు. వారు తెలివిగలవారు, ఎక్కువ కష్టపడేవారు. కానీ వారు కూర్చున్న దిశలో దోషం ఉండటమే దానికి కారణం. అందుకనే ఏకాగ్రత కుదరటం లేదు. ఇది ఒక చిన్న చిట్కా చూద్దాం. పురాణాల ప్రకారం విద్యకు మూలం సరస్వతీదేవి. మన పిల్లల స్టడీ రూమ్ ఎప్పుడూ కూడా ఇంటికి ఈశాన్య మూలలో ఉండాలి. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్. పిల్లలు చదివేటప్పుడు వారి ముఖం తూర్పు వైపు ఉండాలి. తూర్పు నుండి వచ్చే సూర్యరశ్మి మరియు శక్తి ఏకాగ్రతను పెంచుతాయి. వారి టేబుల్ మీద ఒక నెమలి పింఛము లేదా చిన్న సరస్వతీదేవి ఫోటోను ఉంచండి. అలాగే గది గోడలకు ముదురు రంగులు కాకుండా లేత ఆకుపచ్చ, లేత తెలుపు రంగులు వేయండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒకసారి మీ పిల్లల స్టడీ రూమ్ను మార్చి చూడండి. వారి మార్కులలో వచ్చే తేడాన్ని మీరే గమనించవచ్చు. అలానే వారి తెలివితేటలు కూడా పెరుగుతాయి. విజయం వారిదే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తల్లిదండ్రులందరికీ మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.